హలో ఆల్, వెల్కమ్ టు కిడ్డోస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పచ్చి కొబ్బరిని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. బ్లాక్ కలర్లో బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి తొక్కను రిమూవ్ చేసి ఆ కొబ్బరి ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని 1/2 కప్పు లేదా 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసి మిక్సీ చేయడం వల్ల కొబ్బరి అనేది మెత్తగా, స్మూత్గా, టేస్టీగా, కొబ్బరి పాలు కూడా చాలా ప్యూర్ వైట్గా ఉంటాయండి. అందుకే పీల్ చేసి కొబ్బరి ముక్కల్ని మిక్సీకి వేసి 1 కప్ ఆఫ్ వాటర్ లేదా 1/2 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఏంటోనండి, ఇంట్లో స్వీట్ తినే మొగుడు, కారం తినే పెళ్ళాం ఉంటే ఇదే పెద్ద ప్రాబ్లం. మనకేమో కారం తినాలనిపిస్తుంది, వాళ్ళకేమో స్వీట్ కావాలని ఆర్డర్ వేస్తారు. మరి తప్పదు కదా, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి పెట్టాలి. చేయకపోతే ఏమో మీకోసం ఇంట్లో ఉండి ఏది కావాలంటే అది చేసుకుంటారు, మీకు నచ్చింది చేసుకుని తింటారు, మేము అడిగితే కనీసం అది కూడా చేయలేరా అని అంటారు. అందుకే పోయేదేముంది, ఎప్పుడో ఒకసారి అడుగుతారు కదా, సర్లే స్వీట్ అడిగాడు కదా అని చెప్పేసి మా వారి కోసం ఇంట్లో ఎలానో పచ్చి కొబ్బరి ఉంది కదా, వర్షాలు పడుతున్నాయి, వేడివేడిగా కొబ్బరి పాయసం చేస్తామనేసి నేనైతే ఈరోజు కొబ్బరి పాయసం చేస్తున్నానండి. ఆ కొబ్బరి పాయసాన్ని మేము మాత్రమే చేసుకొని తింటే ఎలా, మీకు కూడా షేర్ చేద్దాం రెసిపీని, మీరు కూడా షేర్ చేసుకొని అది చేసుకొని తింటారు అనే దాంతో ఈ రెసిపీ అనేది మీకు కూడా చూపిస్తున్నానండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, మనం మిక్సీకి మెత్తగా కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచుకొని 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. అలా బాగా బాయిల్ అవ్వడం వల్ల స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఆయిల్ అనేది తక్కువ ప్రిఫర్ చేయండి పాయసంకి, వాటన్నిటికి కూడా ఎక్కువ హోమ్ మేడ్ గీ అనేది యూజ్ చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెయ్యి అందులో డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం, జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ అన్నీ వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 టీ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ చేంజ్ అయినాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను అందులో యాడ్ చేసుకోవాలి. ఆ కొబ్బరి పాలను బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల బియ్యం పిండి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి అన్నీ కూడా సమపాలంలో కలుస్తాయి. అలా కలవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి, నెయ్యికి, కొబ్బరి పాలకి, డ్రై ఫ్రూట్స్కి అన్నిటికీ కూడా. ఇలా కలుపుతూ ఉండగా 1/2 కప్ ఆఫ్ షుగర్ లేదా 1 కప్ ఆఫ్ షుగర్, అంటే మీరు స్వీట్ తినేదాన్ని బట్టి మీరు స్వీట్ యాడ్ చేసుకోండి. షుగర్ తినేవాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం తినేవాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అది మీకు చాయిస్ అండి, మీరు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ సమానంగా కుదురుతాయి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వాటర్ వేసి యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. అది బాగా మరగాలండి వాటర్ అనేది, అప్పుడే కొబ్బరి అనేది కూడా బాగా ఉడుకుతుంది. మీకు స్మెల్ కూడా తెలుస్తుంది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి పాయసము చాలా మంచి అరోమా వస్తుంది. ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నా కమెంట్లో చేయండి ఎలా ఉందని. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో అది. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన పాయసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. నేనైతే ట్రై చేశానండి, టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో సూపర్ ఉందండి అసలు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.